నమస్కారం. ఈ రోజు కుల సంఘాల అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు దేశంలో జనాభా గణనలో కులగణన జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క జనాభా గణనలో ఓబీసీ కాలం లేకపోవడం అనేది బీసీలకు ఒక తీరని అన్యాయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురైన విషయం మేమందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న కులాలు బీసీలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎస్సీ కాలం ఉన్నది, ఎస్టీ కాలం ఉన్నది. మరి ఓబీసీలను ఇతరులుగా చూపే ఒక రాజకీయ కుట్ర జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ఒక బీసీ. ఆయన వివరాలు నమోదు చేసుకునేటప్పుడు ఆయన ఇతరులుగా నమోదు చేసుకోవడం అంటేనే ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే ఓబీసీ కాలం యాడ్ చేసినప్పుడు మాత్రమే మేము ఎంత ఉన్నాము, మా జనాభా ఎంత ఉన్నది, అంతేకాకుండా విద్యా ఉద్యోగాలలో ఏ విధమైన స్థితిగతులు ఉన్నాయనేది అర్థమవుతుంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించవచ్చు, మరి ఎన్నో పాలసీలు డెవలప్ చేయొచ్చు, వారి అభివృద్ధికి కృషి చేయొచ్చు. అదే లేకుంటే బీసీలు ఏ విధంగా రిజర్వేషన్లు అందుతాయి, ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుంది, మరి ఏ విధంగా సమానత్వం జరుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు సోకాల్డ్ బీసీ లీడర్లు అని చెప్పుకునే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ లీడర్లు మీరు ఏం చేస్తున్నారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు ఒక్కసారి పునరాలోచించండి. ఓబీసీ కాలం ఖచ్చితంగా దాంట్లో పెట్టండి, బీసీలకు న్యాయం చేయండి. లేదు అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక పెద్ద పోరాటం, ఒక పెద్ద ఉద్యమం జరుగుతుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.